ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా 'వ్రెసల్‌మేనియా 41 నైట్ 2' అయితే అయిపోయింది. చాలామంది ఫ్యాన్స్ రాకొస్తాడని చాలా ఎక్స్‌పెక్ట్ చేసినారు. బట్ రాకైతే రాలేదన్నమాట. ఎప్పుడైతే మనకి 'వ్రెసల్‌మేనియా 41 నైట్ 2' అయిపోయిందో అప్పటినుండి సోషల్ మీడియాలో ఒక 100,000 ట్వీట్స్ పెరిగినాయన్నమాట. మన రాక్‌వి 100,000 ట్వీట్స్ వచ్చినాయి. సో, మన రాక్‌ని తిడుతున్నారన్నమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్‌ని కూడా తిడుతున్నారు. సో, మనకి టీజ్ ఎందుకు జేషినారు? రాకపోయుంటే టీజ్ ఎందుకు జేషినారు? రాకొస్తాడని టీజ్ జేషినారు. రాక్ మర్చండైజు, టీ షర్ట్స్ అవన్నీ రిలీజ్ జేషినారన్నమాట. అండ్ వస్తాడు ఇగ కన్ఫర్మ్‌గా వస్తాడని ఈ టైప్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ చూపించింది. బట్ మన రాక్ అయితే రాలేదన్నమాట. అండ్ ఫ్యాన్స్ అడిగిన దానికి గూడా రాక్ రిప్లై ఇచ్చిండు. ఏమని రిప్లై ఇచ్చిండు? మీరు ఇవన్నీ ఏం నమ్మకండి. రాక్ వ్రెసల్‌మేనియా 41లో షో ఆఫ్ చేస్తాడు అని మన రాకే క్లియర్‌గా జెప్పిండు. అలాంటిది ఇప్పుడు రాక్ రాలేదు వ్రెసల్‌మేనియా 41లో. సో, చాలామంది ఫ్యాన్స్ తిడుతున్నారన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అనడంలో అర్థం ఉందన్నమాట. ఎందుకంటే ఒక రూ. 1,00,000 టికెట్ పెట్టి వ్రెసల్‌మేనియాకి చూడడానికొచ్చినప్పుడు సో, మనకి ఇది జరుగుతదని ఎక్స్‌పెక్ట్ జేసినప్పుడు వాళ్ళు టీజ్ చేసిన దాన్ని బట్టే మనం ఎక్స్‌పెక్ట్ జేస్తాం. బట్ వాళ్ళు టీజ్ చేసింది గూడా దాదాపుగా చూపించలేదన్నమాట. సో, అందుకనే చాలామంది ఫ్యాన్స్ తిడుతున్నారన్నమాట. సో, ఈ వీడియోలో వచ్చేసి అసలు కోడీ రోడ్స్ టైటిల్‌ని ఎందుకు లాస్ అయిండు? అండ్ మన జాన్ సీనా చాలా విషయాలు చెప్పిండన్నమాట. సో, దాని గురించి మాట్లాడబోతున్నాం. ట్రిపుల్ హెచ్ కూడా మాట్లాడిండు. సో, మనం ట్రిపుల్ హెచ్‌తో స్టార్ట్ చేద్దామన్నమాట. సో, మన ట్రిపుల్ హెచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక మాట చెప్పిండు. ఆ మాట ఏందో తెలుసా? అంటే ఈ వ్రెసల్‌మేనియా అయిపోయింది గదా! మీరు నెక్స్ట్ రాని చూడండి. రా మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటదని మన ట్రిపుల్ హెచ్ చెప్పిండన్నమాట. సో, ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ట్రిపుల్ హెచ్ మీరు నెక్స్ట్ రాని చూడండని చెప్తున్నారు గదా! నెక్స్ట్ రా మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటదని ట్రిపుల్ హెచ్ అంటున్నారు గదా! దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ మన జాన్ సీనా గూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వచ్చినారన్నమాట. వస్తూ ఉండంగానే మన కోడీ రోడ్స్ సైడ్ ప్లేట్స్ మొత్తం ఇసిరి పాడేసినారన్నమాట. తీసి ఇసిరి పాడేసినారు. అంటే టైటిల్‌కి సైడ్ ఉంటాయి గదా! సో, సైడ్ ప్లేట్స్ ఉంటాయి గదా! సో, అవన్నీ తీసి పడేసినారన్నమాట మన జాన్ సీనా. అండ్ జాన్ సీనా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ రాలో వస్తున్నారంట. సో, ఇప్పుడు నెక్స్ట్ రా కోసం మన జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. ఇంతకుముందు నుండే చెప్పినాను. జాన్ సీనా వస్తాడు. జాన్ సీనా రా కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ కోడీ రోడ్స్ కూడా స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారని ఇంతకుముందే చెప్పినాను. సో, మన జాన్ సీనా రా ఎపిసోడ్‌లో వస్తారంట. సో, మన జాన్ సీనా మొత్తం రెజ్లింగ్‌ని నాశనం చేస్తా అని చెప్తుండు. సో, మొత్తం రూయిన్ చేస్తా అని మన జాన్ సీనా అంటున్నారనమాట. ఈ మండే నుండి స్టార్ట్ అవుతది. సో, మనకంటే మంగళవారం. సో, ఈ మంగళవారం నుండి స్టార్ట్ అవుతదని మన జాన్ సీనా క్లియర్‌గా చెప్తున్నారనమాట. అండ్ అంతేకాదు మన జాన్ సీనా అంటే ఇప్పుడు టైటిల్‌ని విన్ అయిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళేటప్పుడు మన జాన్ సీనా ఆ టైటిల్‌ని రివర్స్‌లో పెట్టుకున్నారనమాట. సో, రివర్స్‌లో పెట్టుకొని బ్యాక్ స్టేజ్ ఎళ్లారనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, మన జాన్ సీనా అంట రేపటి నుండి రెజ్లింగ్‌ని నాశనం చేస్తాడంట. సో, దాన్ని ఏ విధంగా చేస్తానో మీరందరూ చూడండని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పిండు. అండ్ అంతేకాదు మన జాన్ సీనా టైటిల్‌ని విన్ అయిన తర్వాత కొంచెం ఎమోషనల్ అయిపోయిండనమాట. సో, ఎంతైనా హీల్ క్యారెక్టర్ అయినా సరే, ఏదైనా సరే ఎమోషనల్ అవుతారనమాట. సో, చాలా రోజుల తర్వాత ఒక ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారంటే ఎమోషనల్ అవుతారు. సో, మన జాన్ సీనా కూడా అయ్యిండు. కానీ దాన్ని దాచిపెట్టిండనమాట. సో, ఆ ఛాంపియన్‌షిప్‌ని కొంచెం ముందుకెట్టి దాచిపెట్టిండనమాట. జాన్ సీనా కొంచెం ఎమోషనల్ అయిపోయిండు. ఆల్మోస్ట్ ఇగ మన జాన్ సీనా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయన్నమాట. సో, ఈ టైప్‌లో జాన్ సీనా జేషినారు. సో, అది కనపడకుండా హీల్ క్యారెక్టర్ దెబ్బ తినకుండా జాన్ సీనా ఆ టైటిల్‌ని అడ్డు పెట్టుకున్నారన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ రాలో మన జాన్ సీనా వస్తున్నారు. సో, నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి బ్యాక్‌లాష్ అన్నమాట. సో, బ్యాక్‌లాష్‌లో గూడా ఫైట్ చేసినా చేయొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ లేడు మన జాన్ సీనా బ్యాక్‌లాష్ కోసం. క్లాష్ ఆఫ్ ద క్యాజల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఉన్నారు. అండ్ ఇంకొక న్యూస్ జెప్పాలి. సో, మన పాల్ హీమన్ అండ్ జాన్ సీనా ఇద్దరు ప్యాట్ మెకాఫీ షోకి వెళ్ళబోతున్నారన్నమాట. సో, వీళ్ళిద్దరూ ప్యాట్ మెకాఫీ షోలో ఒక ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వబోతున్నారు. మన రోమన్ రీన్స్ ఎళ్ళినారు. సో, అలాగే మన జాన్ సీనా అండ్ మన పాల్ హీమన్ గూడా ఇద్దరు ప్యాట్ మెకాఫీ షోకి అటెండ్ అవ్వబోతున్నారు. సో, ఇంకేమైనా జాన్ సీనా గురించి డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అడగండి. సో, నెక్స్ట్ మాట్లాడదాం మన కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ టైటిల్‌ని లాస్ అయిండు. చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ జేసిందంటే కోడీ రోడ్స్ ఓడిపోడు కావచ్చని ఎక్స్‌పెక్ట్ జేసినారన్నమాట. సో, కోడీ రోడ్స్ విన్ అయ్యేందుకు రీజన్స్ ఉన్నాయి. అండ్ విన్ కాకపోయేందుకు గూడా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఫైనల్‌గా కోడీ రోడ్స్ అయితే ఓడిపోయిండు. సో, నిజానికి కోడీ రోడ్స్ ఎందుకు ఓడిపోయిండు? సో, జాన్ సీనా హీల్ క్యారెక్టరేనా? సో, జాన్ సీనా హీల్ క్యారెక్టర్ వల్లనే కోడీ రోడ్స్ ఓడిపోయిండా అంటే యెస్. మన జాన్ సీనా హీల్ క్యారెక్టర్ వల్లనే కోడీ రోడ్స్ ఓడిపోయిండన్నమాట. సో, ఇప్పుడు జాన్ సీనా ఫైనల్‌గా హీల్ టర్న్ జేసిండు. సో, అంతకుముందు మన జాన్ సీనా కంటిన్యూగా ఓడిపోయొచ్చిండు. సో, నార్మల్‌గా గెలిచుంటే మేబీ ఇప్పుడు సీన్ రివర్స్ ఉండేది. బట్ జాన్ సీనా అంతకుముందు చాలా సార్లు ఓడిపోయొచ్చిండు.
సో ఇప్పుడు హీల్ క్యారెక్టర్ ఫైనల్ రన్. సో జాన్ సీనా ఫైనల్ రన్. సో మళ్ళీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ జాన్ సీనా ఫైట్ చేయలేడు. లాస్ట్ రెస్ల్‌మేనియా. సో జాన్ సీనా ఫైనల్‌గా హీల్ టర్న్ చేసిండు. ఇప్పుడు కూడా జాన్ సీనా ఓడిపోతే అది కరెక్ట్ ఉండదు. సో జాన్ సీనా ఓడిపోతే కరెక్ట్ ఉండదనే మన జాన్ సీనా కోడీ రోడ్స్‌ని ఓడిపించిండు. సో ఇదొక రీజన్ అన్నమాట. సో ఇది మెయిన్ రీజన్. సో జాన్ సీనా హీల్ క్యారెక్టర్ వల్లనే ఈరోజు కోడీ రోడ్స్ ఓడిపోయిండు. అండ్ ఇంకొకటి వరస్ట్ ఏందంటే ట్రావిస్ స్కాట్ ఇంటరప్ట్ చేయడం వల్ల కోడీ రోడ్స్ ఓడిపోయిండు. సో అది చాలా మందికి నచ్చలేదన్నమాట. అంటే కోడీ రోడ్స్ ఒక నార్మల్ పర్సన్‌ని ఓడించి ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. ఒక లాంగెస్ట్ టైటిల్ రీన్ ఉన్న సూపర్ స్టార్‌ని ఓడించి విన్ అయిండన్నమాట. అలాంటిది 1 ఇయర్ తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత రెస్ల్‌మేనియాలో బిగ్గెస్ట్, గ్రాండెస్ట్ స్టేడియంలో ఒక వేరే పర్సన్ ఒక రెజ్లింగ్‌కి సంబంధించిన వ్యక్తి కాకుండా ఆ పర్సన్ వచ్చి ఇంటరప్ట్ చేయడం వల్ల మన కోడీ రోడ్స్ ఓడిపోయిండన్నమాట. అది చాలా మందికి నచ్చలేదు. అండ్ అంతేకాకుండా మన కోడీ రోడ్స్‌కి కొంచెం బూ వస్తుందన్నమాట. సో కొంతమంది బూ చేసినారు. ఈసారి రెస్ల్‌మేనియాలో కూడా ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి బూ చేసినారన్నమాట. సో ఇలాంటి టైంలో కూడా కోడీ రోడ్స్ జాన్ సీనాను ఓడించి తన టైటిల్‌ని రిటైన్ చేసుకున్నాడనుకో, సో చాలామంది ఫ్యాన్స్ హేట్ చేస్తారు. సో అజెండా ఏందంటే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోవాలి కోడీ రోడ్స్‌ని ఓడించి. సో అది జరగకపోతే ఫ్యాన్స్ కోడీ రోడ్స్ పైన టర్న్ అవుతారు. ఎంత పెద్ద బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అయినా, ఎంతమంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసినా సరే ఆ సూపర్ స్టార్‌కి తిడతారన్నమాట. సో ఇప్పుడు సేమ్ సిట్యుయేషన్ అదే. జాన్ సీనా గెలవడానికి రీజన్ అదే. సో జాన్ సీనా హీల్ టర్న్ అండ్ కోడీ రోడ్స్‌కి హేట్ రావద్దనే ఈ టైప్‌లో చేసినారన్నమాట. ఒక్కవేళ మన కోడీ రోడ్స్ గనక ఈ రెస్ల్‌మేనియాలో తన టైటిల్‌ని రిటైన్ చేసుకునుంటే కోడీ రోడ్స్‌కి ఖచ్చితంగా హేట్ వచ్చేది. ఇప్పుడు కోడీ రోడ్స్ క్యారెక్టర్ ఎటువంటిదంటే చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా చూస్తుంది. అలాంటి సూపర్ స్టార్‌ని హేట్ చేస్తే ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటది? అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ హేట్ చేయడం స్టార్ట్ చేసినారన్నమాట కోడీ రోడ్స్‌కి. సో ఆ స్టెప్ తీసుకోలేదు. కోడీ రోడ్స్‌ని విన్ చేపించలేదు. కొంతమంది అంటారు కోడీ రోడ్స్ పాలిటిక్స్ చేస్తాడు. కోడీ రోడ్స్ మంచోడు కాదని అంటారు. సో మరి ఈ మ్యాచ్‌లో ఎందుకు కోడీ రోడ్స్ పాలిటిక్స్ చేయలేకపోయిండు? సో అదొకసారి ఆలోచించండి. పాలిటిక్స్ అనేది దాదాపుగా ఉండదండి. సో లాస్ట్ టైమ్ అనేది తన డ్యాడీ కోసం చేసిండు. అది అయిపోయింది. సో దాదాపుగా ఏ సూపర్ స్టార్‌కైనా ఆ విధంగా ఉండది. ఆ విధంగా ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈ తీసేస్తదన్నమాట. సో అప్పటి మనం ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఉంచుతది. సో దాని తర్వాత తీసేస్తది. కంపెనీ నుండే రిలీజ్ చేస్తదన్నమాట వాళ్ళతో ప్రాబ్లమ్ ఉంటే. స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళకపోతే. సో ఖచ్చితంగా వాళ్ళని తీసేస్తది. ఏదైనా సరే స్క్రిప్ట్ ప్రకారం వెళ్తది. అందుకనే స్క్రిప్ట్‌లో భాగంగానే ఈరోజు మన జాన్ సీనా విన్ అయ్యిండు. కోడీ రోడ్స్ ఓడిపోయిండు. సో అలా లేకుంటే మరి కోడీ రోడ్సే విన్ అయ్యేటోడు స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళకపోయుంటే. సో దాదాపుగా స్క్రిప్ట్ ప్రకారమే వెళ్తది. నువ్వు ఓడిపోవాలంటే ఓడిపోవాల్సిందే. అది ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, ఎంత చిన్న సూపర్ స్టార్ అయినా సరే ఓడిపోవాలంటే ఓడిపోవాల్సిందే. అండ్ ఆఫర్‌లో కూడా మన కోడీ రోడ్స్ అంటే ఎవరితో మాట్లాడలేదన్నమాట. సో వాళ్ళ వైఫ్‌ని తీసుకొని డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోయినారు బస్సులో ఎక్కి. అండ్ ఇంటర్వ్యూ చేద్దామని చూస్తది మన ఖ్యాతికెళ్ళి. బట్ మన కోడీ రోడ్స్ పట్టించుకోడన్నమాట. సో చెయ్యి కలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకొకటి మన కోడీ రోడ్స్ ఓడిపోయిన తర్వాత సేమ్ మన జాన్ సీనా స్టైల్‌లో అక్కడ కూర్చున్నారన్నమాట. సో మన జాన్ సీనా రెస్ల్‌మేనియాలో ఓడిపోయినప్పుడు, రాక్ చేతిలో ఓడిపోయినప్పుడు ఏ విధంగా అక్కడ కూర్చున్నాడో సేమ్ అదే విధంగా మన కోడీ రోడ్స్ కూడా కూర్చున్నాడన్నమాట. అండ్ కోడీ రోడ్స్ స్టోరీ లైన్ సేమ్ యాజ్ జాన్ సీనా స్టోరీ లైన్ లాగా ఉంటది. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుందంటే కోడీ రోడ్స్‌ని ఇంకొక జాన్ సీనా లాగా ట్రై చేస్తుంది. సో అందుకనే ఇంత పెద్ద పుష్ ఇచ్చిందన్నమాట మన కోడీ రోడ్స్‌కి. సో నెక్స్ట్ జాన్ సీనా లాగా ట్రై చేస్తుంది. అదే సేమ్ స్టోరీ లైన్‌ని బుక్ చేసింది. అండ్ ఇప్పుడు మన కోడీ రోడ్స్ అంటే బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారాలంటే కోడీ రోడ్స్ ఓడిపోవాలి. అంటే ఇప్పుడు జాన్ సీనా చీట్ చేసి విన్ అయినారు. అంటే జాన్ సీనా కోడీ రోడ్స్‌ని క్లీన్‌గా ఓడించలేదు. చీట్ చేసి విన్ అయినారు. సో చీట్ అయినా ఏదైనా విన్ అయినారన్నమాట. కోడీ రోడ్స్‌ని ఓడించిండు. సో మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదన్నమాట. కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరుగుతది. అప్పుడు మన కోడీ రోడ్స్ జాన్ సీనాని ఓడిస్తాడు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఎలా అవుతారో కోడీ రోడ్స్‌ని జాన్ సీనా ఓడించాలి. అంటే ఈ సిట్యుయేషన్‌లో. సో హీల్ టర్న్ చేసిండు కాబట్టి కోడీ రోడ్స్ ఖచ్చితంగా ఓడిపోవాలి. ఓడిపోకపోతే హేట్ వస్తది. సో మరి అదే బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఎలా అవుతాడంటే కోడీ రోడ్స్ జాన్ సీనాని ఓడిస్తే బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అవుతాడు. అది ఏ విధంగా అవుతాడంటే సో ఇప్పుడు ఆల్రెడీ కోడీ రోడ్స్ ఓడిపోయిండు. ఇప్పుడు ఫ్యాన్స్ అటెన్షన్ మారుతదన్నమాట. కోడీ రోడ్స్ సాక్రిఫైస్ చేసిండు. కోడీ రోడ్స్ అంటే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యేందుకు హెల్ప్ చేసిండు. కోడీ రోడ్స్ తన టైటిల్‌ని జాన్ సీనాకి ఇచ్చేసిండని ఈ టైప్‌లో ఫ్యాన్స్ అనుకుంటారు. అండ్ ఇప్పుడు జాన్ సీనా చీట్ చేసి విన్ అయ్యిండు కదా! సో మళ్ళీ కోడీ రోడ్స్ తనకి ఛాలెంజ్ చేయొచ్చు. జాన్ సీనాకి ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ ఆ టైంలో మన రాక్, ట్రావిస్ స్కాట్ వీళ్ళందరూ రావచ్చు. వీళ్ళందరూ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ కోడీ రోడ్స్‌కి సింపతి రావచ్చన్నమాట. సో అప్పుడు మన కోడీ రోడ్స్ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అవ్వచ్చు. అప్పుడు మన కోడీ రోడ్స్ జాన్ సీనాని ఓడిస్తారన్నమాట. అది సమ్మర్ స్లామ్ కావచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు. సో ఈ సంవత్సరంలో కంపల్సరీ మళ్ళొకసారి కోడీ వర్సెస్ జాన్ సీనా మధ్య మ్యాచ్ జరుగుతదంట.
అప్పుడు మన కోడీ రోడ్స్ జాన్ సీనాని ఓడిస్తారంట. సో, అప్పుడు మన కోడీ రోడ్స్ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అవుతారని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో, ప్రెజెంట్ మన కోడీ రోడ్స్ ఓడిపోవడానికి మెయిన్ కారణం హీల్ జాన్ సీనా. సో, హీల్ జాన్ సీనా క్యారెక్టర్ దెబ్బ తినకుండా ఉండాలని మన ఈ టైప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేసిందన్నమాట. జాన్ సీనాని విన్ చేపించింది. అండ్ మెయిన్ రాకపోవడానికి కారణం కూడా ఇదే. ఫ్యాన్స్ అటెన్షన్ అంతా రాక్ వైపు వెళ్తది. సో, మళ్ళొకసారి వీళ్ళ మధ్య స్టోరీ చూపించినప్పుడు రాక్ ఇన్వాల్వ్ అవుతారు. సో, ఇప్పుడే రాక్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఫైనల్ లాగా చూపించినారనుకో కరెక్ట్ ఉండదు. సో, దాని తర్వాత ఇంకా స్టోరీ ఉంది. సో, దాని తర్వాత మళ్ళీ చూపిస్తారనమాట. అందుకనే రాక్‌ని తీసుకురాలేదు అని ఇటువంటి టాక్ అయితే వస్తుంది. ఏదేమైనా సరే చాలామంది ఫ్యాన్స్ రాక్‌ని తిడుతున్నారనమాట. సో, అది ఏదైనా ఉండని, నెక్స్ట్ స్టోరీ ఏదైనా ఉండని, సో, ప్రెజెంట్ అయితే మన రాక్‌ని చాలామంది ఫ్యాన్స్ తిడుతున్నారు. ఈవెన్ ట్రిపుల్ హెచ్‌ని కూడా తిడుతున్నారనమాట. సో, మీకేమనిపిస్తుంది? కోడీ రోడ్స్ ఓడిపోవడానికి కారణం ఇదే అనిపిస్తుందా? ఇంకేదైనా ఉందా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.